హలో ఆల్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ వీడియోలో వచ్చి మేమందరం కలిసి అరుణాచలం అయితే వెళ్ళాము. మా అత్తమ్మ, మా అమ్మ, చెల్లెళ్ళు. సో నాన్న ఒక్కడే అయితే మిస్ అయ్యారు. అప్పుడైతే 10th ఎగ్జామ్స్ ఇంకొక 2 డేస్లో జరుగుతున్నాయి అనమాట. ఇంకా నాన్న చాలా బిజీగా ఉన్నాడు స్కూల్లో, అందుకని రాలేకపోయారు. నేను అప్పుడు ప్రజెంట్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మని చెల్లెల్ని రిసీవ్ చేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో చిత్తూరులో అయితే ఆపామన్నమాట. మా మరిది అక్కడ పనిచేస్తున్నారు అపోలోలో. సో తనను కూడా తీసుకొని వెళ్తున్నాము. ఆ రోజు వీకెండ్, ఇంకా తను కూడా ఖాళీగా ఉన్నారని చెప్పారు. అండ్ వెళ్ళే ఆన్ ది వేలోనే వస్తుంది అనమాట చిత్తూరు కూడా. మేము వేలూరు సైడ్ రూట్లో నుంచి అయితే వెళ్ళాము. ఇంకా తనని కూడా ఎక్కించుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా నాన్న చాలా స్నాక్స్ పంపించారు ఇంటికాడ నుంచి. బిస్కెట్స్ అని, మిక్చర్ అని చాలా ఐటమ్స్ పంపించారు. బాబు అయితే తింటాడు కదా అని చెప్పి. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు నాకు బయట ఫుడ్ తింటాము, బట్ ఎర్లీ మార్నింగ్ ఎత్తుక్కోవాలి కదా, దానికోసం ఎక్కడ బాగుంటాయో బాగోవో అని చెప్పి నేనైతే టిఫిన్ అయితే చేసుకొని వచ్చాను. ఇడ్లీ పెట్టుకొని చట్నీ అయితే చేసుకొచ్చాను. అమ్మ అయితే కారం చేసుకొని వచ్చారు. ఇంకా బాబుకి అయితే 8 o'clockకే ఆకలి వస్తుంది ఒక్కొక్కసారి, ఇంకొకసారి లేట్గా తింటారనమాట. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంట్లో చేసుకోవచ్చాను. ఇంకా బాబుకి కోకోనట్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఈ సమ్మర్లో బాగా వేడి చేస్తున్నది వాడికి. మా ఇంటి దగ్గర అయితే అసలు దొరకట్లేదు. చిన్న కాయలు దొరుకుతున్నాయి, వాటర్ కూడా ఉండట్లేదు. ఇంక ఇక్కడైతే కనిపించాయి. ఇంక బాబు కోసం అయితే వాటర్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేచ్చు కదా అని. అండ్ ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదండి కోకోనట్ వాటర్. నేను ఒక 2 hours అయితే కంప్లీట్ చేసాను అనమాట. జర్నీ ఎండ్ అయ్యే లోపల ఇంకొన్ని ఉంటే మేము తాగేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నేను చట్నీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, గట్టి చట్నీ అయితే చేసుకొని వచ్చాను. సో ఇక్కడ వచ్చి లిక్విడ్ అయితే చేసుకుంటున్నాను. వాటర్ కలిపేసి ఇప్పుడు లిక్విడ్గా చేసుకుంటున్నాను. లేకపోతే వాటర్ మార్నింగే కలిపితే ఎక్కడ చెడిపోతుంది అమ్మా భయంతో ఇలా చేసుకొచ్చాను. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, చెడిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇలా చేసుకోరా, గట్టిగా చేసుకోవచ్చు, ఎక్కడికి పోదు. అండ్ పోపు వేస్తాం కదా, అది కూడా వేయకుండా ఉంటే ఇంకా ఎక్కువసేపు ఉంటుందంటే అది నాకు తెలియదు. అండ్ అమ్మకు కూడా తెలియదు. మా అత్తమ్మ అయితే చెప్తా అన్నారు. బట్ మా అత్తమ్మ నేను పొద్దున్న ప్యాక్ చేసేటప్పుడు లేరనమాట. అందుకని నేను పోపు వేసేసి తీసుకొచ్చాను. బట్ ఏం చెడిపోలేదు, మంచిగా ఉండింది. ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చాలా బాగుండింది అనమాట. పొద్దున్నే చేసుకొని ఇడ్లీ ఇలా చట్నీ కారం పెట్టుకొని వస్తుంటే మన ఫుడ్ మనకు తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంక ఈ క్యాన్ అయితే అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. 5 liters దొరికింది అనమాట ఇంట్లో. ఇది మా ఇంటికి స్టార్టింగ్ లో ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారనమాట గృహ ప్రవేశంకి వచ్చినప్పుడు. సో అప్పటి నుంచి అయితే పెట్టుకునే ఉన్నారు. ఇంకా డెస్టినేషన్ అయితే మేము రీచ్ అయ్యే లోపల 10:30 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మన వెహికల్స్ పోవంట, ఇక్కడ మనం ఆటోలోనే ఎక్కాలంట. ఒక 2 kilometers ఉంది. బట్ 2 kilometersకి 300 rupees ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ అనిపించింది. మేమైతే నడవగలుగుతాం, కానీ మా అమ్మ కొంచెం కాలు నొప్పి అండ్ అత్తమ్మకు కూడా ఉందనమాట. ఇంకా మా మామయ్య యాజ్ యూజువల్ ఆయన రోజు పొలంలో పనిచేస్తారు కాబట్టి బాగా వర్క్ చేస్తారు. సో నడవగలుగుతాం మేమంతా. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఆటో అయితే ఎక్కేసాము. అండ్ 2 kilometers అండ్ ఫుల్ ఎండ ఉంది కదా, అందుకని చెప్పి మేము నడవకుంటే ఆటో అయితే ఎక్కేసి 300 ఛార్జ్ చేస్తారు. గుడి ముందు అయితే ఆపేస్తారు అనమాట. ఇది టెంపుల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రష్ ఆల్మోస్ట్ మనకి ఒక 750 meters ఉందన్నమాట. క్యూ బయటనే చాలా ఎండలు ఉన్నాయి. క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. పిల్లల్ని అయితే నేను అసలు ప్రిఫర్ చేయను. మేము వచ్చింది ఏమో వీకెండ్ కూడా కాదనమాట. ఐ థింక్ ఫ్రైడే రోజేమో, ఫ్రైడేనో సాటర్డేనో వెళ్ళాము. ఇది అయినా కూడా చాలా రష్ ఉన్నారు. ఇంకా అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటే నేను, మా అత్తమ్మ, మా చెల్లెలు అయితే అక్కడ ఉన్నాము. ఇంకా అమ్మ మిగతా వాళ్ళందరూ క్యూలో నిలబడుకొని ఉన్నారు. ఇంకా స్టార్టింగ్కి వెళ్ళినప్పుడు పిలుస్తామని చెప్పి, ఎందుకంటే ఆల్మోస్ట్ రోడ్లోనే 750 meters ఉందన్నమాట రోడ్ అంతా. ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు కాల్ చేశారు. ఇంకా మేము వెళ్ళైతే లైన్లోకి జాయిన్ అయిపోయి ఇంకా స్టార్టింగ్లో వాటర్ బాటిల్స్ అమ్ముతుంటే ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసేసుకుని లోపలికి వెళ్ళాము. చాలా ఎండలు ఉన్నాయి, అస్సలు ఉండలేకపోతున్నాము. బాబు వాళ్ళు ఉన్న వాళ్ళైతే నేను అస్సలు ప్రిఫరే చేయను. ఎందుకంటే అంతసేపు వాళ్ళు ఎండలో ఉండాలి. అండ్ లోపల కూడా ప్రాపర్గా ఏమీ లేదండి. నాకు తెలిసిన వరకు అయితే చాలా ఫేమస్సే, కానీ చాలా మెయింటైన్ చేయొచ్చు. అసలు మెయింటెనెన్స్ ఎక్కడ అనిపించలేదు. వాటర్ అయితే 1-2 దగ్గర ఇచ్చారు. అంత పెద్ద క్యూ, చాలా పెద్ద క్యూ. మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది దర్శనానికి. బయటనే 2 hours అయిపోయింది. మళ్ళీ దర్శనంకి ఒక 2 hours పట్టింది. అసలు ప్రాపర్గా లేదు. అదే మన తిరుమల అయితే ఎంత బాగుంటుంది. ఇక్కడైతే మెయింటెనెన్స్ లేదని అనేది. లోపలంతా బాగుంది, కానీ క్యూలో ఉండేటప్పుడు ఫ్యాన్స్ కానీ అలా ఏమీ పెట్టలేదన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కన్సెషన్గా అనిపిస్తుంది. అండ్ క్యూలోనే ఉండే లోపల వాళ్ళకి చెమట పట్టిపోతుంది, ఉండలేకపోతున్నాడు. మా బాబుకి అయితే అసలు ఉండలేకపోయాడు. మామూలుగా ఎప్పుడు ఫ్రీగా తిరగడం వాడికి ఇష్టం అనమాట. నేనైతే అప్ టు 3 to 4 years ఉన్న వరకు అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే ప్రాపర్గా ఫ్యాన్స్ కూడా లేవు. ఆ ఎండలో ఎక్కువసేపు ఉండాలంటే కష్టము. మీకు రికమెండేషన్ కానీ ఇన్ కేస్ తమిళనాడులోనే ఉన్న వాళ్ళకైతే రికమెండేషన్స్ అవన్నీ ఉంటాయి కదా,
అలా ఎవరైనా ఉంటే ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ ఈ రెండో ఉన్నాయి. మేమందరం అయితే 50 రూపీస్కి వచ్చాము. 50 రూపీసే ఇలా ఉంది అనుకోండి. ఫ్రీ దర్శనంకి ఎలా ఉంటుందో మేము వచ్చేటప్పుడు అయితే చూసాను. ఫ్రీ దర్శనం క్యూ అసలు చాలా ఇరికిరికిరిగ్గా ఉన్నారు. మరి ఎందుకు ఇలా పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఇంతగా బాగా ఫేమస్ అయింది కానీ అట్లీస్ట్ ఒక్క దగ్గర కూడా ఫ్యాన్ లేదండి. ఫ్యాన్ లేదు, వాటర్ ఏమో 2 దగ్గర ఇచ్చారు అంతే. అసలు ఇంకేమీ లేదు. ఈవెన్ లోపల ఏమైనా తీసుకోవడానికి కూడా ఏమీ లేదు. పిల్లలు ఇలా ఉన్న వాళ్ళకి మాకంతా తెలియదు. ఇలా స్నాక్స్ కూడా తీసుకొచ్చుకోవచ్చు, ఏమైనా మనతో పాటు బ్యాగ్ తీసుకోవచ్చు అవన్నీ నాకు తెలియదు. తీసుకొచ్చుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చూసే వాళ్ళకి చెప్తున్నాను, లోపల మీరు బ్యాగ్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఫోన్స్ కూడా లోపలికి అలోనే. అందుకనే నేను లోపల కూడా మీకు చూపించగలుగుతున్నాను కొంచెం కొంచెం అక్కడక్కడ. నాకు ఇవన్నీ ముందు తెలియదు కాబట్టి నేను ప్రాపర్గా రాలేకపోయాను. బట్ స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర కార్లో బాబు కోసం. అదే పనిగా మా నాన్న అయితే పంపించారు. మా ఫేసులు చూస్తే మీరు చూస్తారు, అప్పుడే ఎగ్జాస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 4 అవర్స్ పైన క్యూలో నిలబడుకొని ఇంక లోపలికి వచ్చాము. ఇంక దర్శనం అయితే బాగా అయింది, అది మాత్రం బాగా జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అలా కూర్చొని ఉన్నాము. చెప్పాను కదా ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ అయితే అయిపోయింది. ఇంక లోపల దర్శనం అంతా అయ్యే లోపల ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా అలా కూర్చున్నాం. ఇంకా బాబు అయితే దేవుని కూడా చూడలేదు. కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి లోపల ఒక 2 to 3 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. చల్లగాలి తగిలే లోపల ఇంకా నిద్రపోయాడు. బాబు అయితే చూడలేకపోయాడు. మేము కూడా ఇంకా లేపలేదు. లేస్తే మళ్ళీ అరుస్తాడు ఏడుస్తాడు ఎందుకని చెప్పి ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా ఇదంతా దర్శనం అయ్యే లోపల అయితే బాబు కూడా లేచేసాడు. వాడికైతే ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ 5 అవర్స్ నుంచి లోపలే ఉన్నాము. అక్కడెక్కడెక్కడ ఎక్కడన్నా మా దగ్గర కొంచెం వాటర్ అయితే తాగిపిస్తున్నాము. ఇంకా బయటికి రాగానే ఇక్కడ పులిహోర లడ్డు అయితే తీసుకొచ్చారు. అండ్ చక్కెర పొంగల్ కూడా తీసుకొచ్చారు. మా హస్బెండ్ బాబు అయితే పులిహోర కొంచెం బాగా తింటారని చెప్పి ఒక 5 అయితే తీసుకొచ్చాము. బాబు అయితే కొంచెం తిన్నాడు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండింది వాడికి. లేకపోతే ఇంకా మనం బయటకు వెళ్ళి ఇంకెప్పుడు తింటామో ఏంటో అని చెప్పి వాడి వరకు అయితే తినిపించేస్తాం ప్రసాదము. ఒక 2 తినేసాడు ఫుల్గా. ఇంకొక 2 to 3 అవర్స్ అయితే ఇంకా మంచిగా ఉండగలుగుతారు అనమాట. తిరగకపోతే ఇంకా మనం బయటకు వెళ్ళి హోటల్ ఎత్తుక్కొని చాలా కష్టమైపోతుంది. అండ్ ఇక్కడ నాకు తెలియదు ఫ్రీ మీల్స్ ఉన్నాయో లేదో కూడా. మేము బయటకు వెళ్ళి వచ్చే లోపల 4:30 అయిపోయింది అనమాట. సో ఉండవు అని చెప్పి బాబుకి అయితే తినిపించి అండ్ మా మామయ్య అయితే వాటర్ కూడా అందులోనే తీసుకొని వచ్చారు. చక్కగా తాగేశాడు బాబు అయితే. సో వాడు ఫ్రెష్ అయిపోతే చాలా అనమాట. మేమంతా తినకపోయినా అంత పట్టించుకోము, కానీ పిల్లలు ఉండలేరు కదా, ఆకలిస్తే వాడు చేస్తాడు. ఇంకా బాబుకు తినిపించేసిన తర్వాత మేమందరం కూడా ప్రశాంతంగా కూర్చొని అయితే తిన్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అదొకటి మాత్రం హ్యాపీ అనమాట. ఇంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చి అండ్ క్యూలో 4 అవర్స్ ఉండి గిరి ప్రదక్షిణ అవన్నీ మేమేం చేయలేదండి. బాబు ఉన్నది కదా అని చెప్పి మేము చేయలేదు. అండ్ అమ్మ వాళ్ళు కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇప్పుడు మేము వచ్చినప్పుడు చేద్దాంలే అని ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు 14 కిలోమీటర్స్ ఈ ఎండలో నడవడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది అందరికీ. ఈసారి ఎప్పుడన్నా మేము ఒక్కటే వస్తే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తాను. ఫ్యామిలీతో వస్తే కొంచెం కష్టమే, మీకు అర్థమవుతున్నదని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ ఒకటే వస్తామంటే ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ కూడా ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కాము. మేము బయటకు రాగానే ఆటో అడిగితే 500 రూపీస్ అన్నాడు వాడు. 500 జస్ట్ నాకు తెలిసి 2 కిలోమీటర్ చెప్పాను కదా, 2 కిలోమీటర్స్ అనమాట. 500 అడిగాడు. కొంచెం దూరం నడుచుకొని పోయాము అనమాట. ఒక 200 మీటర్స్ నడిస్తే వాడు 250కి వస్తామని చెప్పాడు. సో 200 మీటర్స్కి 250 రూపీస్ తగ్గింది అనమాట. మళ్ళీ ఆటోలో అయితే ఎక్కేసాము. ఇంకెక్కేసి మేము లంచ్ ఏం చేయలేదు, ఉన్న స్నాక్స్ కొంచెం తినేసాము. ఎందుకంటే మళ్ళీ చేద్దాం ఒకేసారి అని చెప్పి అక్కడి నుంచి అయితే కాణిపాకంకి వచ్చామన్నమాట. ఇక్కడ అయితే దర్శనం చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఇక్కడే అయితే డిన్నర్ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తినలేదు కాబట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళంతా తినేసి ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళే లోపల అయితే మాకు 10:30 అమ్మ వాళ్ళని వదిలినాను. మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము మా ఇంటికి వెళ్ళే లోపల 11:15 అయిపోయింది. ఇంకా బాబు అయితే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాడు. పోగానే ఇంకా స్నానం కూడా చేయించలేదు, నిద్రపోయాడు అలానే. అంతే అండి, ఇలా అయితే టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిసి. మీకు ఎలా అనిపించింది వీడియో? మాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. అంతే అండి, వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాము. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బై బై, టేక్ కేర్. వీడియో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.